హలో ఫర్ అవర్ ఫ్యామిలీ తమ్నెల్‌లో చూసారు కదా! మేమైతే లేపాక్షి వన్ డే ట్రిప్ అది కూడా బడ్జెట్ ట్రిప్ ప్లాన్ చేశాము. ఎంతైంది ఏంటని వీడియోలో చెప్తూ ఉంటాను. సో, కంటిన్యూగా చూడడానికి ట్రై చేయండి. బెంగుళూరులో ట్రాఫిక్ గురించి మనకు తెలిసిందే కదా! అలా స్టార్ట్ అయ్యామో లేదో ట్రాఫిక్‌లో చిక్కుకున్నాం. బయ్యప్పన్‌హల్లి స్టేషన్ నుంచి హిందూపూర్ స్టేషన్ అయితే మనకి దగ్గరవుతుంది. అది కూడా మేము లోకల్ ట్రైన్ చూజ్ చేసుకున్నాము. ఫ్రీక్వెంట్‌గా ఉంటాయి. 2½ అవర్ జర్నీ. ₹30 పడుతుంది మనకు ఒక్కొక్కళ్ళకి. అండ్ ఆల్సో హిందూపూర్ నుంచి లేపాక్షి 15 కిలోమీటర్స్ జర్నీ. అక్కడి నుంచి డైరెక్ట్ ఆటోస్‌లో వెళ్ళిపోవచ్చు మనం. చాలా త్వరగా టెంపుల్ అయితే రీచ్ అయిపోయాము. దిస్ ఈస్ ద ఔటర్ వ్యూ ఆఫ్ ద టెంపుల్. చాలా బావుంది బయట నుంచి చూస్తేనే. మేమెళ్ళినప్పుడు వెదర్ కూడా చాలా ఫేవరబుల్‌గా అండ్ క్లౌడీగా అనిపిచ్చింది. కొంచెం ఎండ, కొంచెం క్లౌడీగా. సో, వెదర్ కూడా బావుండింది ఆ రోజు. దిస్ ఈస్ ద టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడైతే బయట నుంచే ఇలా బావుంది కదా! ఇంక ఎంటర్ అవుతూ ఉంటే ఇంకా చాలా బావుంది. ఫస్ట్ మేము వెళ్ళగానే వీరభద్రస్వామికి దండం పెట్టుకొని, అలాగే పూజ కూడా చేయించుకున్నాము. ఆ పక్కనే అమ్మవారి గుడి, అలాగే శివలింగ ఆలయాలు కూడా ఉన్నాయి. దర్శనం చేసుకొని ఇలా బయటికి రాగానే ఇలా మండపంతో ఎంతో అందమైన కట్టడాలు మనకు కనిపిస్తాయి. అప్పట్లో శిల్పులు అసలెంత అందంగా చెక్కారో మనకైతే ప్రతీదీ అర్థమవుతుంది. ఈ స్తంభాల్లోనే చాలా చరిత్ర దాగి ఉందని చెప్తుంటారు. ఎంతో నైపుణ్యంగా చెక్కిన ఆ స్తంభాలను చూస్తుంటే అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. ఈ లేపాక్షి టెంపుల్‌కి చాలా ప్రత్యేకతలైతే ఉన్నాయన్నమాట. అందులో ఫస్ట్‌ది ఇలా గాలిలో వేలాడే స్తంభము. మీరిక్కడ జూమ్‌లో కూడా చూడొచ్చు. నేలని అయితే తాకి ఉండదు. దానికి ఆ సన్న గ్యాప్ అయితే ఉంటుంది గదా! అదైతే గాలిలో పైన వేలాడుతూనే ఉంటుంది. ఒక్క స్తంభం మాత్రం. మొత్తం 70 స్తంభాలున్నాయి. కానీ ఈ ఒక్క స్తంభం మాత్రం ఇక్కడ చాలా స్పెషల్. ఎందుకు ఆ ఒక్క స్తంభం మాత్రం గాల్లో ఉంటుంది అంటే వేరే ఏమన్నా ఎర్త్‌క్వేక్స్ అలా ఏమన్నా ప్రకృతి వల్ల ఏమన్నా జరిగితే మండపాన్ని కూలిపోకుండా అదొకటి సపోర్ట్ ఇచ్చి వేరే మొత్తం అన్నిటిని పడిపోకుండా కాపాడుతుంది. అసలు ఏ టెక్నాలజీ లేని టైంలోనే అంత ఆలోచించి అలా ప్లానింగ్‌గా కట్టడం అంటే మామూలు విషయం కాదు. అందరూ కొంచెం ఇప్పుడు చాలా అటెన్షన్ పెట్టి వినండి. కొంచెం హిస్టరీ క్లాస్‌లా ఉండబోతోంది మీకోసం. అండ్ ఇది తెలుసుకుంటే మంచిదని చెప్తున్నాను. మీకు బోర్ కొట్టించాలనైతే కాదు. ఇది 16థ్ సెంచరీలో విజయనగరం రాజులు పరిపాలించే ఆ టైంలో విరూపన్న, వీరన్న అనే వాళ్ళు బ్రదర్స్ ఈ టెంపుల్‌నైతే బిల్డ్ చేశారు. అందులో చాలా మందికి తెలిసిన స్టోరీ ఏంటంటే లేపాక్షికి ఆ పేరు ఎలా వచ్చింది అంటే సీతమ్మ వారిని రావణాసురుడు ఎత్తుకెళ్తున్నప్పుడు జటాయువు పక్షి అడ్డొస్తుంది కదా! అడ్డొచ్చి ఆ ప్లేస్‌లో పడిపోతే రాములు వారు ఆ పక్షిని లేపక్షి అని అంటారనమాట. అలా లేపాక్షి అనే పేరొచ్చింది. మనకి తెలియని ఇంకో స్టోరీ ఏంటంటే ఇందాక చెప్పాను కదా! విరూపన్న, వీరన్న అనే ఇద్దరు బ్రదర్స్ దీన్ని నిర్మించారని. దీన్ని అప్పట్లో ఉండే విజయనగరం రాజులకి తెలియకుండా వాళ్ళ పర్మిషన్ తీసుకోకుండా నిర్మించారంట. సో, దానికి పనిష్మెంట్ ఒస్తుంది గాబట్టి ఆయన అదే ముందుగానే గ్రహించి వాళ్ళు నాకు పనిష్మెంట్ ఇవ్వకూడదు. నేనే నాకు పనిష్మెంట్ ఇచ్చుకుంటాననుకుని ఆయన తన 2 కళ్ళుని రిమూవ్ చేసి గుడికి కుడివైపు అండ్ ఎడమ వైపు విసిరికొట్టారంట. సో, కళ్ళని తెలుగులో అచ్చ తెలుగులో అక్షి అంటారు. కళ్ళు ఆయనకి లేవు కాబట్టి లోపాక్షి అంటే దాని పరంగా గూడా లేపాక్షి అని వచ్చేలాగా పెట్టారని అంటారనమాట. దిస్ ఈస్ ద కంప్లీట్ స్టోరీ ఆఫ్ లేపాక్షి అండ్ వీటిలో ఏమన్నా తప్పుగా చెప్పుంటే నన్ను క్షమించండి. నాకు తెలిసింది మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. అండ్ ప్లేస్ అయితే చాలా బావుంది. మంచి ఫోటోషూట్ ప్లేస్ చెప్పాలంటే. మేము గూడా చాలా ఫోటోస్ అయితే తీసుకున్నాము. ఫోటోస్, వీడియోస్ మీకేం కావాలంటే అవి ఫ్రీగానే ఉంది. రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. టెంపుల్ బయటైతే. లోపల ఎక్కువ మనం వీడియోగ్రఫీ అది చేయడానికి లేదు. మీరిక్కడికొస్తే మాత్రం మంచిగా ఒక డివోషనల్ అండ్ పీస్‌ఫుల్‌గా ఉంటుంది. నాకు కూడా అలానే అనిపిచ్చింది. జస్ట్ లుక్ ఎట్ ద వ్యూ గైస్. టెంపుల్‌కి ఫ్యూ మీటర్స్ దగ్గరలోనే జటాయు థీమ్ పార్క్ ఉంటుంది. టెంపుల్ సైడ్ వే నుంచి ఇలా స్ట్రెయిట్ రోడ్ ఉంటుంది. మనకక్కడి నుంచి చూస్తే కొండలా కనిపిస్తుంది. అది జటాయు థీమ్ పార్క్. ఇలా వెళ్ళే దారిలో మధ్యలో డీహైడ్రేట్ అవ్వకుండా ఉండడం కోసం మేమైతే కోకోనట్ వాటర్ తీసుకున్నాం. లెట్స్ గో టు జటాయు థీమ్ పార్క్.
ఈ థీమ్ పార్క్ గవర్నమెంట్ అండర్‌లో ఉందనమాట. థీమ్ పార్క్ ఎంట్రీ టికెట్ వచ్చేసి ₹10. కాసేపు అలా లాన్‌లో అయితే రిలాక్స్ అయ్యాం. అండ్ ఆ పక్కనే ఇలా లేపాక్షికి సంబంధించిన చెక్క బొమ్మలు కూడా దొరుకుతాయి. మనం కావాలంటే పర్చేస్ చేయొచ్చు. మనం చాలా పైకి స్టెప్స్ ఎక్కాక మనకి అలా టాప్ ఏరియల్ వ్యూ కనిపిస్తుంది. అది కూడా అమేజింగ్‌గా ఉంది. అండ్ పైనుంచి చూస్తే జటాయు ఇది కన్‌స్ట్రక్టెడ్‌ది ఇలా కనిపిస్తుంది. నియర్ జటాయు దగ్గరకు కూడా అలా స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా! అలా వే ఉంది. కాకపోతే అది రెస్ట్రిక్ట్ చేశారు. మేబీ ఏమైనా ఇన్సిడెంట్స్ అయ్యుండొచ్చు. అందుకే దాన్ని ఎలో అయితే చేయట్లేదు. మిగతా ఏరియల్ వ్యూ అంతా చూసుకున్నాము. ఇది కింద నుంచి జటాయు ఇది వ్యూ అనమాట. అక్కడ జటాయు థీమ్ పార్క్ ఫినిష్ చేసుకొని ఇలా కొంచెం రైట్ తిరిగితే మనకి నంది కనిపిస్తారు. ఈ ప్లేస్ అయితే నాకు చాలా నచ్చింది. ఆ నందిని చూడగానే ఏదో మంచి పాజిటివ్ వైబ్ వచ్చింది నాకక్కడ. చాలా అనిపించింది. చాలా పెద్ద నంది. నంది విగ్రహం పక్కనే ఇలా పాండ్ అయితే ఉంది. అక్కడే కూర్చుని కాసేపు రిలాక్స్ కూడా అవ్వచ్చు. అంత బావుంది. వీడియో ఎండింగ్‌కి అయితే వచ్చేసింది. మీరు ఎప్పుడైనా లేపాక్షి విజిట్ చేస్తే గనక కింద కమెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో ఎలా ఉందో కూడా చెప్పండి. ఇది ఓవరాల్ బడ్జెట్ డీటెయిల్స్ అనమాట. టేక్ ఏ పాజ్ అండ్ టేక్ ది స్క్రీన్ షాట్. I hope you like this video. Do like, share and subscribe to our channel forever. Thank you so much.